బుల్లితెర యాంకర్స్ ప్రదీప్, దీపికా పిల్లి జంటగా నటించిన సినిమా అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. కృష్ణ అలియాస్ యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ అతను పనిచేస్తున్న కంపెనీకి దక్కడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి బయలుదేరతాడు. అయితే ఆ ఊరిలో 60 మంది కుర్రాళ్లకు అంతా ఆ ఊరిలో ఉన్న ఏకైక అమ్మాయి రాజా అలియాస్ దీపికాని ప్రేమిస్తూ ఉంటారు. ఊరు కట్టుబాట్ల ప్రకారం ఆ 60 మందిలో ఎవరో ఒకరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కానీ అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాకుండా మొదటి కలయికలోనే ముద్దు పెడతాడు. నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత ఏమైంది, కృష్ణరాజా ఒకటయ్యారా, కాలేదా, వాళ్ళ లవ్ స్టోరీ ఏమైంది అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తి ఏర్పడింది. ఇక దీపికా పిల్లి హీరోయిన్ అనగానే ఇంకాస్త క్యూరియాసిటీ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఒక మోస్తారు ఫన్ మోడ్లో సాగుతుంది. అయితే ఒక పల్లెటూరికి సివిల్ ఇంజనీర్గా వచ్చిన ప్రదీప్ ఆ ఊరి అమ్మాయితో ప్రేమలో పడడంతో అసలు కథ మొదలవుతుంది. దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో డిజైన్ చేసిన సీన్స్ నవ్వించాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల సత్య ప్రదీప్ ట్రాక్తో పాటు సత్య గెటప్ సీను ట్రాక్లు బాగా పేలాయి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ సఫలం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా ఆర్గానిక్గా వస్తే సెకండ్ హాఫ్లో కామెడీ మాత్రం కాస్త ఫోర్స్డ్గా అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయినా లాజికల్గా అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా లాజిక్లను మర్చిపోయి తెరకెక్కించిన ఫీలింగ్ కలుగుతోంది. హీరో హీరోయిన్ల పెళ్లి కావాలంటే హీరోయిన్ చెల్లెలు లేదా హీరో చెల్లెలకు పెళ్లి చేస్తే ఆ తర్వాత వివాహాలు జరిగేలా గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇక్కడ అలాంటి ఒక పాయింట్ను ప్రధానంగా తీసుకున్నారు. అయితే ఆ పాయింట్ తీసుకున్నప్పటి నుంచి కథలో పట్టు తప్పిన ఫీలింగ్ కలుగుతోంది. చివరికి క్లైమాక్స్ కూడా లాజిక్లెస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దానికి తోడు సెకండ్ హాఫ్లో కామెడీ కూడా పెద్దగా పేలలేదు. పైగా ఈ సినిమా టైటిల్ కూడా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబింగ్ కోసమే పెట్టారు తప్ప ఎలాంటి జస్టిఫికేషన్ చేయలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే పేరుకి ప్రదీప్ హీరో అయినా కూడా సినిమాని నిలబెట్టే బాధ్యత సత్య అండ్ గెటప్ శ్రీను తీసుకున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో చాలా ఫ్రెష్గా కనిపించిన ప్రదీప్ ఈ సినిమాలో పెద్దగా సెట్ కాలేదు అనిపిస్తుంది. రాజా అనే పాత్రలో దీపిక ఓకే అనిపిస్తుంది. ఇక సత్యతో పాటు గెటప్ శ్రీను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీరిద్దరి ట్రాక్ ఆసక్తికరంగా సాగడం సినిమాకి బాగా ప్లస్ అయింది. మురళీధర్ గౌడ్, రోహిణి వంటి వారు తమ పాత్రల పరిధి వరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే రతన్ అందించిన సంగీతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. సినిమా సెకండ్ హాఫ్ విషయంలో కేర్ తీసుకుని కామెడీ కాస్త వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేసుకుని ఉంటే సినిమా డీసెంట్ వాచ్గా నిలిచేది.